తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ ప్రెజెంటేషన్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ, దానిలో తలెత్తిన వివాదాలు, అవకతవకలపై ఈ ప్రెజెంటేషన్లో చర్చించనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన, మైనార్టీ హక్కులపై మంత్రులు వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణనపై ప్రజల్లో స్పష్టత తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. తెలంగాణలో కులగణన ప్రక్రియపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఈ సర్వేను పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించగా, ప్రభుత్వం దీన్ని సామాజిక న్యాయం కోసం చేపట్టిన ప్రక్రియగా అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నిజమైన సమాచారం అందించడానికి ఈ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, రేపైతే టీపీసీసీ గాంధీ భవన్ ఆఫీస్లోనైతే ఈ ఎస్సీ కుల వర్గీకరణ అలాగే బీసీ గణన పైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కులగణనపై పవర్ పాయింట్ నిర్వహించినారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత ఈ ప్రెజెంటేషన్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా హాజరవుతున్న సమాచారం ఉంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మాత్రం ఇక్కడే ఈ సర్వే జరిగింది. కులగణన సర్వే కానీ బీసీ వర్గీకరణ దీని మీద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో చూసుకుంటే మాత్రం గత ప్రభుత్వాలు ఎటువంటి సర్వే జరిగిందో అటువంటి సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో మాత్రం కొంత మార్పులు జరిగాయి. ఈ సర్వే ఖర్చు లేదని చెప్పి బీఆర్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నేతలు కొంత చెప్పడం ద్వారా మాత్రం దీని మీద పూర్తి విస్తరణ చేయడం కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఖర్చు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియ మాత్రం దానిలో తలెత్తిన వివాదాలు, అవకతవకలపై ఈ ప్రజాసంఘంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ గణన, మైనార్టీ హక్కులపై మంత్రుల వివరణ ఏమిటో తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన స్వస్థత ప్రజలలో ఒక స్పష్టత రావడం కోసము, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రజలలో ఒకటి నెలకొంది. నిజంగానే సర్వే జరిగింది. ఈ సర్వేలో పూర్తి స్థాయిలో సర్వే జరిగిందా లేదా అని ఒక సందేహం మాత్రం నెలకొంది. దీనిని బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళు కూడా మాత్రం బయట పక్కన చూపించే ప్రయత్నం చేస్తారు. సర్వే పూర్తి కాలేదు. ఈ సర్వే మొత్తం అసంతృప్తిగా ఉంది. చేసిన సర్వే కూడా అసంపూర్తిగా ఉంది. అసంపూర్తి, అసంతృప్తి ఈ 2 విధాలుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఈ సర్వే గురించి పూర్తి ప్రక్రియ తెలిసే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కష్టం చేసిన తెలంగాణలో కుల గణన ప్రక్రియ విపక్షాలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ కానీ ఇలాగే బీఆర్ఎస్ కానీ ఈ 2 ప్రతిపక్ష పార్టీలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే మీద మాత్రం ప్రతిపక్షాలు మాత్రం ఏకదారిగా దాడులు చేసిన నేపథ్యం కనబడుతుంది. దీనిలో భాగంగానే ప్రతిపక్షాలకు నోరు మూయడం, అలాగే ప్రజలకు జరిగిన పూర్తి సమాచారం అందించే విధంగా మాత్రం ఈ ప్రెజెంటేషన్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్పబోతున్న అనుకోవచ్చు. అయితే సుధాకర్, ఈ యొక్క సర్వేకి సంబంధించి గతంలో సొంత పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన కావచ్చు, పలు ప్రతిపక్షాలు కూడా అయితే పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సర్వే మొత్తం తప్పుల తడకగా ఉంది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్నటువంటి ఏదైతే 1,80,00,000 మంది ఇప్పుడు 10 ఏళ్లలో ఇంక 20 లక్షలు తగ్గిపోయారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అంతా తప్పుల తడకగా ఉండడంతో కూడా గతంలోనైతే ఆరోపణలు చేశారు. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఇంకా 3.1 మంది అయితే ఈ కులగణనలో ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళది రీసర్వే చేయడానికి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క అసంతృప్తిని కావచ్చు, ఈ యొక్క అపోహలను కావచ్చు, ఏ మేర తీసేటువంటి అవకాశం ఉంది? ఒకటే సంపత్తు గత ప్రభుత్వ హయాంలో వచ్చేసి సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో 24 అవర్స్ 24 గంటల్లోనే పూర్తి మొత్తం చేయాలని చెప్పి గత ప్రభుత్వం చేయడం జరిగింది. అప్పుడే ప్రతి ఇంటికి వెళ్ళి అధికారులు వాళ్ళ కుటుంబ సర్వేలు మొత్తం పూర్తి సమాచారం చేసుకున్న నేపథ్యం ఉంది. దాని తర్వాత 2వ దఫా కూడా చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో 2 సార్లు సర్వే చేసినట్ట, 3వసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిందట మరొకసారి సర్వే చేసిన నేపథ్యం కనబడుతుంది. అయితే ప్రజలు ఏమంటున్నారంటే మాత్రము గత ప్రభుత్వం చేసిన సర్వేకి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్న తర్వాత సరే ప్రభుత్వాలు మారుతాయి కావచ్చు, కానీ అధికారులు మారదు కదా. సరే అధికారి
బదిలీ అయినా ఆ స్థానంలో మరో అధికారి వచ్చినా ఆ డేటా మొత్తం అక్కడనే ఉంటుందా, దాన్ని తీసుకొని ప్రజెంటేషన్ ముందు పెట్టచ్చు కదా అని మాత్రం ప్రజలు మాత్రం తీవ్రంగా ఆవేదన వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ మధ్య చేసిన సర్వేలో మాత్రం ఈ అధికారులు ఇంటికి వచ్చింది సుమారు 75 ప్రశ్నలతో మాత్రం వాళ్ళ ముందుకు నేపథ్యం కనబడుతుంది. అందులో సుమారు 55 ప్రశ్నలకు మాత్రం సమాధానం లేని ప్రశ్నలు మాత్రం ఉన్నాయనుకోవచ్చు. దీనిని మాత్రము గ్రామస్తులు కానీ అంటే ఎవరు ఇంటి యజమానులు బాగా తిరస్కరించారు ప్రజలు మొత్తము. మీరు అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేము. అంటే మీకు ఎగ్జాంపుల్ ఇంటూ ఒక వ్యక్తికి ట్రాక్టర్ ఉంటే ఆ ట్రాక్టర్ ఎలా కొన్నారు, ఫైనాన్స్ లో కొన్నారా, దాని రోటివేటర్ ఉందా, కల్టివేటర్ ఉందా, దీన్ని డ్రైవర్ పెట్టుకున్నారా, మీరే అంటే ఎవరికి పనికిరాని క్వశ్చన్స్ అడగడం మాత్రము ఇంటి యజమానులు వాళ్ళ తల్లి పెట్టే ప్రయత్నం చేశారు. దానికి మాత్రం ఎవరు కూడా సుముఖంగా ముందుకు రాలేదు. ఇటువంటి ప్రశ్న నెలకొంది. అయితే ఈ మధ్యకాలంలో బీసీ కులగల పరంగా ఎక్కడ ఈ ఎస్పీ వర్గం జరిగిందో దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మాన మల్లన సైతము మొన్న అన్నోకంలో జరిగిన బహిరంగ సభలో ఒక నినాదంతో భేటీ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా తప్పుడు నివేదిక ఇస్తుంది, దీన్ని ఖచ్చితంగా ఖండించాలి, బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు మాత్రము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మాన మల్లన చెప్పడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మాట్లాడుకోవచ్చు. దీనినే బేసేసుకొని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అదే మాట చెప్పింది. వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీర్మాన మల్లన కూడా బీసీల గురించి ఈ విధంగా మాట్లాడడం మాత్రం చాలా వింతగా ఉంది. సో వాళ్ళ లోపాలను వాళ్ళ తప్పులు వాళ్ళే వినిపించున్నారు కాబట్టి ప్రజలకు సముచితమైన సమాధానం ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. ఈ సర్వేను పునః పూర్తయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జరపాలని మాత్రం చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.